బంగ్లాదేశ్లో అనేక మంది హిందువులను అక్కడ చంపడం జరుగుతూ ఉంది. హిందువులు మైనారిటీ ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్లో ఇప్పటికే 18 రోజులు 6 చంపడం జరిగింది. నిన్న ఒక విలేకరిని, అదేవిధంగా కిరాణా షాప్ ఓనర్ని, ఈ విధంగా హిందువుల మీద దాడి చేసి వాళ్ళని చంపడం అవుతుందో దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ మాట్లాడితే వెనుజులా మీద దాని మీద మాట్లాడుతున్నారు. దయచేసి ఆ వెనుజులా అమెరికా పక్కకు పెట్టండి. బంగ్లాదేశ్లో చంపుతున్న హిందువుల మీద మీరు మాట్లాడండి. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మనం ఖండనం చేద్దాం. ప్రభుత్వం ఒక తీరును మనం ఖండిస్తాం. అంతేగానే ఈరోజు ఒక హిందువుల మీద ఏదైతే దాడి జరుగుతా ఉందో అది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఢాకా సంబంధించినటువంటి ఒక ఏదైతే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక అంబాసిడర్స్ ని కూడా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది, హెచ్చరించడం కూడా జరిగింది. భారతదేశం మొత్తం కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు వెనక నిలబడి ఉన్నాం. వాళ్ళ ధైర్యం, వాళ్ళ మనోధైర్యం ఉండాలని అని చెబుతూ ఈరోజు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది.